నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీరామ నవమి ఉత్సవాలకు పాల్తేరు గ్రామంలో ఘనంగా శ్రీకారం చుట్టారు. స్థిరవారం పెళ్లిరాట వేసిన ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అధిక సంఖ్యలో మహిళలు భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొని కళ్యాణ మహోత్సవానికి పసుపు దంచారు. సీతారామచంద్రుల సేవలో పులకించి తరించారు. పాల్తేరు ముత్యాలమ్మ గుడి ఎదురుగా ఉన్న శ్రీ సీతారాముల ఆలయం వద్ద మార్చి 27వ తేదీన శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించి అన్నదానంతో వివిధ కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త అయిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు మాధవి దంపతుల సారథ్యంలో గ్రామ పెద్దలు మరియు ఉత్సవ కమిటీ సభ్యుల సహకారంతో రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని దివంగత దేవవరపు లోవరాజు కుమారుడు మరియు ఆలయ ధర్మకర్త హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు కుటుంబ సభ్యులు కోరారు. శ్రీరాముల వారి కళ్యాణం సందర్భంగా ఈ రోజు ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న రామాలయం దగ్గర పందిర్రాట వేయడం, పసుపు దంచడం జరుగుతుందండి. దేవుడి కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అలాగే ఈ సంవత్సరం కూడా జరగాలని కోరుకుంటున్నామండి. గ్రామంలోని భక్తులు పేరంటాల అందరి సహాయంతో అందరి చేతుల మీదుగా ఈ పందిర్రాట వేయడము, పసుపు దంచడం కార్యక్రమం జయప్రదం జరిగిందండి. అలా రామాలయంలో పందిరాట వేయడము, పసుపు దంచడము జరిగినది. శుక్రవారం నాడు రాములవారి కళ్యాణం జరుగుతుంది. అదే అంగరంగ వైభవంగా కళ్యాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. మన పాలతేరు గ్రామ ప్రజలందరికీ కూడా ఒక సద్వినియోగం అయినటువంటి ఒక సదావకాశం అండి. ప్రతి సంవత్సరము కూడా ఉగాది వెళ్ళిన తరువాత శ్రీరామనవమి ఈ యొక్క రాముల వారి సీతారాముల వారిది కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అయితే మన ఇంటిలో మన వివాహం ఎలాగైతే చేసుకుంటామో సాక్షాత్ సీతారాముల వారిది కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకారం చేసుకుని ఒక నేరేడు కొమ్మని స్థాపించి ఆ యొక్క ప్రతిష్టాపన రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి కావాల్సినటువంటి సామాన్లు కొనడం, అంతేకాకుండా ఈ యొక్క 27వ తారీఖున స్వామివారిని ఊరు ఎరిగింపు అంటే ఊరిలోని అందరికీ కూడా ఈ యొక్క స్వామివారికి ఊరు ప్రజలందరినీ కూడా చూపించి సుభిక్షాలతో ఊరేగింపు చేసి ఆ యొక్క సీతారాముల వారి కళ్యాణం 27వ తారీఖున ప్రతి సంవత్సరము జరిగినట్టుగానే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ రోజు ఎంతో శుభదినం. అనగా ఈ రోజు నుంచి కూడా మనకి ఈ యొక్క శ్రీరామనవమి యొక్క ఉత్సవాలు ప్రారంభం చేయడం జరిగింది. అదే ఈ రోజు ఉదయం 8:30 శ్రీరాముల వారి యొక్క పెళ్లిరాట అలాగే పసుపు దంచే కార్యక్రమం కూడా పాలతేరులో ఉన్నటువంటి ఈ భక్తజనం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గ్రామ పెద్దలు అలాగే పేరెంటాళ్ళు 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ ఆలయం దగ్గరికి అందరూ కూడా సమకూరడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో 27వ తారీఖు శుక్రవారం నాడు శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క నవమి కార్యక్రమాల్లో ఉత్సవాల్లోని ప్రారంభం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవమి ఉత్సవాలను జయప్రదం చేసి గ్రామ ప్రజలందరూ కూడా అన్ని రకాల సహాయ సహకారాలను అందించి ముఖ్యంగా ఈ యొక్క శ్రీరామనవమి కార్యక్రమానికి మన చిరంజీవి మన లాయర్ గారు అయినటువంటి రాంబాబు, మన దేవరపు లోవరయ్య గారు కుమార్ రాంబాబు గారు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అందరూ కూడా సహాయ సహకారాలతోటి కూడా ఈ యొక్క అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమము జరిపించడం జరుగుతుంది. గ్రామ